ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త, ఏపీలో మళ్ళీ రీకౌంటింగ్. కోర్టుకు సంబంధించి ప్రత్యేక పిటిషన్, కోర్టు కీలక ప్రకటన వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ పూర్తిగా మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో లేటెస్ట్ అప్డేట్స్ వెంటనే తెలుసుకోవడానికి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి రీచ్ అవుతుంది. ఏపీలో వైసీపీ పరాజయం తర్వాత ఆ పార్టీ నేతల్లో అంతర్మదనం మొదలైంది. లెక్కకు మించి మిక్కిలి సంక్షేమ పథకాలు అయితే అందించాం, గతంలో ఎవ్వరూ చేయని పథకాలు తీసుకొచ్చాం, భవిష్యత్తులో కూడా ఇంకెవ్వరూ ఈ స్థాయిలో డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకాలు ఇవ్వలేరన్నట్టుగా చేశాం. మన ప్రభుత్వం వల్ల లాభపడని కుటుంబము లేదు, కానీ ఫలితాలు ఎందుకు ఇలా వచ్చాయని అయితే ఆలోచిస్తున్నారు. నాయకులే కాదు, ప్రజలు కూడా ఇలాగే ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఎన్నికల ప్రక్రియలోనే లోపం జరిగిందని, ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ట్యాంపరింగ్ నిజమైతే ఆ 11 అసెంబ్లీ 4 ఎంపీ సీట్లు కూడా వైసీపీకి ఎందుకు వదిలిపెడతారనేది కొంతమంది నెటిజన్ల ప్రశ్న. ఈ చర్చ ఎలా ఉన్నా వైసీపీ అభిమానులంతా న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారంటూ సాక్షి ఓ కథనం ప్రచురించింది. వైసీపీ శ్రేణుల్లో ఈవీఎంల మీద అనుమానాలున్నాయని, అందుకే ఈ ఎన్నికలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సానే అమరనాథ్ అనే వ్యక్తి change.org ద్వారా పిటిషన్ వేశారని సాక్షి కథనం ప్రచురించింది. వీలైనంత వరకు తిరిగి ఎన్నికలు జరిపించేలాగా అమరనాథ్ పోరాటం మొదలుపెట్టారని, ఆయనకు మద్దతిస్తూ వైసీపీ అభిమానులు కూడా పోరాటం మొదలుపెట్టాలని కోరింది. ఆ పోర్టల్లోకి వెళ్లి ఆయన పిటిషన్కు మద్దతు ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించింది. వీలైతే రీపోలింగ్ లేదంటే కనీసం రీకౌంటింగ్ అయినా జరిపించాలంటూ అమరనాథ్ చేస్తున్న న్యాయ పోరాటానికి మద్దతు తెలపాలని సాక్షి ప్రజలను కోరింది. అధికార యంత్రాంగంలో భాగమైన పోలీసులు ఎన్నికల కమిషన్తో కుమ్మక్కై కూటమి కోసం పనిచేశారని వైసీపీ ఆరోపిస్తోంది. కూటమి అభ్యర్థుల గెలుపు, మెజారిటీ పైన వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాల లబ్ధి పొందిన ప్రజలంతా ఫ్యాన్ గుర్తుకే ఓటేశామని అంటున్నా వైసీపీ ఎందుకు ఓటమి చెందిందని ప్రశ్నిస్తున్నారు, నిలదీస్తున్నారు. మరి change.org ద్వారా వేసిన పిటిషన్ని ఎన్నికల కమిషన్ పరిశీలనలోకి తీసుకుంటుందా? వైసీపీ కోరుకుంటున్నట్లు తిరిగి ఏపీలో వెంటనే ఎన్నికలు జరిగి ఆ పార్టీ ఘన విజయం సాధించి మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అవుతారా? అసలు అది సాధ్యమేనా? సోషల్ మీడియాలో మాత్రం పెద్ద రచ్చ జరుగుతోంది. వైసీపీ ఓటమిని అయితే నిజానికి కొంతమంది తట్టుకోలేకపోతున్నారు.